కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని పలు వార్డుల్లో ప్రచారం నిర్వహించారు జనసేన అభ్యర్థి బండి రామకృష్ణ. వార్డులోని ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వారికి జనసేన అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. జనసేన సిద్ధాంతాలు, మేనిఫెస్టోల అంశాలను ప్రజలకు ముందుగా వివరిస్తూ ముందుకు సాగారాయన. ప్రచార కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా మేము 28, 29, 30, 31 వార్డులు తిరుగుతున్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా మాతో స్త్రీలు కానీ, పెద్దవాళ్ళు కానీ, ముస్లిమ్స్ కానీ ఎవ్వరూ కూడా ఎంతో ఆదరిస్తున్నారు. ఆదరిస్తూనే కాకుండా మా యొక్క మేనిఫెస్టోని తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పడం జరిగింది. నిజంగా ఈ ప్రభుత్వం రావాలని, మార్పు కావాలని కోరుకుంటున్నారు అందరూ. ఎందుకంటే 20 సంవత్సరాలు ఆ యొక్క కుటుంబం నుంచి 20 సంవత్సరాలు ఈ కుటుంబం చూసాం. ఇప్పుడు రామకృష్ణ గారు జనసేన పార్టీని చూద్దామని అనుకుంటున్నారు. మేము కూడా ప్రజలకి నమ్మకంగా ఒక అగ్రిమెంట్ కూడా రాయడానికి మేము సిద్ధమయ్యాం. 100 రూపాయల స్టాంప్ మీద మా యొక్క ఇప్పుడు ఏంటంటే ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను అడిగి తెలుసుకుని రాసిస్తున్నాం. మేము గెలిచిన వెంటనే ఆ యొక్క నెరవేరుస్తాం. అలా కాకుండా మా జన సైన్యానికి కూడా మేము అనుకుంటున్నాం. చాలామంది అంటున్నారు రామకృష్ణ గారు గెలిస్తే బాగానే ఉంటుంది, ఒకవేళ గెలవకపోతే మీరేంటి పార్టీ వదిలి వ్యాపారాలు చేసుకుంటారు అన్నారు. అలాంటిది ఏమీ లేదు. పార్టీ ఉన్నంతసేపు పార్టీలోనే ఉంటాను. అలాగే మరి ఈ కూడా వాళ్ళ చదువును బట్టి ఏమేమి చేయాలో అన్నీ కూడా చేస్తాం. మహిళలకేమో ఇంట్లో కూర్చుని పనిచేసే ట్రైనింగ్ సెంటర్ పెడతాం. ఎక్కడికెక్కడ పార్కులు ఖాళీగా ఉన్నాయి, ఆ పార్కుల్లో షెడ్లు వేసి వాళ్ళకి చక్కగా ట్రైనింగ్ ఇచ్చి ప్రతి ఇల్లు కూడా కళకళలాడేటట్టుగా ప్రతిదీ చేస్తాం. ఎందుకంటే ఈ ప్రభుత్వాలు ఏం చేసినాయంటే మందు ఇచ్చి, డబ్బు ఇచ్చి వాళ్ళని కిందకి అణిచేసినాయి. పైకి వచ్చిన కాడి నుంచి మనిషి అన్ని రకాల డెవలప్ అవుతాడు. నేను బాగా కిందకు ఉన్నప్పుడు నేను కిందగా ఆలోచించేవాడిని, ఎదిగినప్పుడు ఎదుగుతూ ఆలోచించాము. బాగా పైకి వచ్చినప్పుడు దేశం ముందు ఆదుకోవాలి, పేదలను ఆదుకోవాలని ఆలోచన వచ్చింది. ఆలోచనతోనే ఇవాళ ముందుకెళ్ళడం జరిగింది. ఇలాగే ముందుకెళ్తాం. మీకు రోజు రోజుకి మేము చెప్తూ ఉంటాం, ఎలా చేస్తున్నా ప్రజల నుంచి మీకు ఆదరణ అని చెప్తూ ఉంటాం. ఇంకా ముమ్మరం చేస్తున్నాం. ఎందుకంటే టైం లేదు, పగలు రాత్రి అనుకోకుండా ప్రచారంలో ఉంటున్నాం. ఈ యొక్క ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆదరించి అనుకూలపరిచి వాళ్ళకి అనువుగా ఉంటామని, సేవకులుగా ఉంటామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. For more updates, please subscribe 99 TV Telugu.